హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మర్చలు. ఈరోజు మన వీడియోలో మన వాళ్ళు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న గరం మసాలా చూపిస్తున్నారండి. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అన్ని రకాల మసాలా కూరల్లోకి వాడుకోవచ్చు. ఇది మనకి సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. గరం మసాలాకి ఏదైనా పాన్ తీసుకొని మనం మసాలా సరుకులన్నీ కొలుచుకోవడానికి ఇలాంటి కప్పు కానీ స్పూన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా సరే కొలతలు ఇవేయండి. నేను కప్పుతో చూపిస్తాను. చిన్న కప్పుతో 2 కప్పుల ధనియాలు, 1 కప్పు జీలకర్ర, 1 కప్పు గసగసాలు ఖచ్చితంగా వేసుకోవాలి. గసగసాలు వేయడం వల్ల మన కూర రుచి బాగుంటుంది, చిక్కదనం కూడా వస్తుంది. 1 కప్పు యాలకులు, 1 కప్పు దాచిన చెక్క, 1/2 కప్పు అనాస పువ్వు, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండి అది, 1/2 కప్పు లవంగాలు, 1/2 కప్పు మిరియాలు లవంగాలు ఇవి మాత్రం 1/2 కప్పే తీసుకోవాలి, ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి. ఇంతేనండి. ఇంకా మేము గరం మసాలాకి వేరే ఏ మసాలా దినుసులు వేయము. ఇలా ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. లేదంటే మీకు అడుగున రంగు వచ్చి పైన సరిగ్గా వేగక అలా ఉంటాయి. అలాగే ఇవి ఎంత చిన్న మంట మీద వేయించుకుంటే అంత బాగుంటుంది. మనం వేయించుకునే దాన్ని బట్టే గరం మసాలా పొడి రంగు ఉంటుంది, సువాసన ఉంటుంది. మా సైడ్ నా చిన్నప్పుడు అయితే ఇలా గరం మసాలా పొడులు వాడేవారు కదండి. మనం ఏమైతే ఈ మసాలా దినుసులు తీసుకున్నామో అవే, కాకపోతే చాలా కొంచెం తీసుకొని అందులోనే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి కూడా వేసి శనగల్లో మెత్తగా ముద్దలా నూరి ఆ ముద్దను వేసేవారనమాట. ఇప్పుడు కూడా కొంతమంది అలానే వేస్తారు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. పట్టుకొని చూస్తే ధనియాలు క్రిస్పీగా ఉన్నట్టుంటాయి. అలా ఉంది అంటే మనకి వేగినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి ఏమాత్రం వేడిగా ఉండకూడదండి. వేడి మీద మిక్సీ పట్టారనుకోండి ముద్దలా ఉంటుంది. ఇవి బాగా చల్లారినవి. మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్నది చిన్న కప్ అయినా సరే క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. అలాగే ఈ పొడి కూడా చాలా ఘాటుగా ఉంటుందండి. ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి కూరల్లో వేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇంతేనండి, గరం మసాలా తయారైంది. ఇది మనకి సంవత్సరం అయినా కూడా పాడవదు. తడి తగలనంత వరకు ఏ పొడులైనా సరే పాడవు. అన్ని రకాల మసాలా కూరల్లో వేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల స్నాక్స్ చేసేటప్పుడు కూడా గరం మసాలా వాడతాము. ఈ మసాలా పొడి వేయగానే మన కూర రంగు, రుచి, సువాసన అన్నీ మారిపోతాయి. మసాలా పొడిని బట్టి కూర రంగు అనేది ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.